హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరి ఫేవరెట్, పిల్లలకి అందరికీ పెద్దలకి కూడా ఫేవరెట్ మోమోస్. సో మోమోస్ చేసే విధానము ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో తొందరగా లేట్ చేయకుండా తొందరగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనము ఇది మైదా ఆట తీసుకున్నాం అనమాట. మైదా అంటే మనము ఇంట్లో అందరికీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మైదా నేను ఒక ½ కేజీ తీసుకున్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్, ఇంకా సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడా, ఇంకా ఏంటంటే ఎంత పిండి ఉందో దానికి అకార్డింగ్లీ ఒక ½ టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ ఏంటంటే ఈ పిండి అనేది మనకి ఇట్లా గట్టిగా రాకూడదు, మంచిగా ఇట్లా లూజ్గా ఉండాలి పిండి. మీన్వైల్ గట్టిగా ఉండకూడదు, ఎక్కువ లూజ్ కూడా కాకూడదు చూసి. ఇంకా మెయిన్ దీంట్లో ఒకటి సీక్రెట్ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను అనమాట, లూక్ వామ్ వాటర్. ఎక్కువ వేడి కూడా చేయకూడదు, ఎక్కువ చల్లగా కూడా వేయకూడదు. సో గోరువెచ్చని నీళ్ళు మంచిగా మనము దీంట్లో కలుపుతా, ఇట్లా గట్టిగా కాకుండా లూజ్గా స్మూత్గా సాఫ్ట్గా రావాలి పిండి. అప్పుడే మనకి మోమోస్ అనేది టేస్టీగా వస్తుంది. ఇంకా తింటుంటే కూడా అలా నోట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా పిండి అని కూడా చూసి వాటర్ కొద్దిగా పోస్తూ మనము పిండి అంతా కూడా కలుపుకోవాలి. సో ఇలా పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి. అది పిండి కలిపేసి పక్కన పెట్టుకోవాలి మనము. అందాక మనం ఈ చికెన్ ఇది నేను వాటర్లో బాయిల్ చేసుకున్నాను అనమాట. సో మనం బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేస్తే ఏమవుతుందంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా, టెండర్గా, జ్యూసీగా మనకి బాయిల్ అవుతుంది. సో మనకి బోన్లెస్ చికెన్ కాబట్టి ఇది పక్కన ఇంకేదైనా కొద్దిగా బోన్ ఉన్నా మనకు అనిపిస్తే పక్కన తీసి పెట్టుకోవాలి. సో ఇలాగా కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చీలు వేసుకొని నేను చికెన్ అనేది ఇట్లా పీస్ అంటే ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పేస్ట్ అంటే మొత్తం మన కీమా ఎలా ఉంటుంది, చికెన్ కీమా లాగా చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఫైన్ చాప్డ్ ఆనియన్స్ అనమాట 2 తీసుకున్నాను, చిన్నగా ఉండింది. సో ఒక ½ కేజీ చికెన్కి మీరు ఒక ½ కిలో చికెన్ ఎలా చేస్తున్నారో అకార్డింగ్లీ ఒక ఉల్లిపాయో 2 ఉల్లిపాయలు అలా క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత కొద్దిగా ఒక ½ టీ స్పూన్ అంతా మనకు సోయాబీన్ సాస్ అనేది వేసుకున్నాను. దాని తర్వాత పెప్పర్, వైట్ పెప్పర్, ఫస్ట్ మనము వైట్ పెప్పర్ వేసుకున్నాము. దాని తర్వాత ఇంకొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఏంటంటే దీంట్లో ఇలాగా మనము చికెన్ బాయిల్ చేసుకున్నాను కదా, చికెన్ బాయిల్ చేసుకున్న ఆ వాటర్ అయితే ఏదైతే ఉంటుందో అది వేసుకొని కొంచెం బాయిల్ చేసుకుంటే ఇంకా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఇలాగ పిండి అనేది బాగా మనకి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇలాగ చపాతీలాగా మనము ఇవన్నీ కూడా ఈ బ్యాటర్ని ఇలా చేసుకోవాలన్నమాట. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా ఏం చేసుకోవాలి, మనకి ఎలాగ మోమోస్ అనేది మనకి ఏ షేప్లో కావాలా, ఎంత సైజు కావాలి అకార్డింగ్లీ మనకి ఇంట్లో ఉన్న గిన్నెలు బట్టి ఏదైనా. సో ఇట్లా షేప్తో కట్ చేసుకుంటే ఏంటంటే మోమోస్ అన్నీ కూడా మనకి ఒకటే షేప్లో వస్తుంది. సో చూడడానికి, తినడానికి కూడా పిల్లలు కూడా అందరు సంతోషంగా తింటారు. సో ఈ మోమోస్ చేస్తున్నప్పుడైతే ఇంట్లో పిల్లలు కూడా ఒకటే హడావిడి. సో వాళ్ళకు కూడా అలా ఫోల్డ్ చేయాలి, మోమోస్ లాగా రావాలి అని. కాకపోతే అంత రాదు, చూడ్డానికి అందరికీ చాలా ఈజీ అనుకుంటారు కానీ కొన్ని చిన్నగా చేసినవన్నీ కూడా పిల్లలు చేశారనమాట. అది చూసారా, ఒకటి పక్కన సైడ్లో చిన్నగా ఉంది. సో ఇలాగా అనుకుంటారు చూస్తే, యూట్యూబ్స్లో ఇలాంటి వీడియోస్లో చేస్తుంటే చాలా ఈజీగా ఉంది, వెంటనే చేసుకోవచ్చు అని అలా ఫీలింగ్ ఉండింది. సో అది ఫ్లాప్ అయిందనమాట. సో ఇది ఫైనల్ స్టీమ్ మనము ఇడ్లీ ప్యాన్లో ఎలా పెట్టుకుంటామో స్టీమ్గా, అలాగే మోమోస్ను కూడా మనకి మోమో ప్యాన్ లేకుంటే ఇలాగ ఇడ్లీ ప్యాన్తో మనము ఈజీగా మోమోస్ అనేది చేసుకోవచ్చు. చూసారా, సో మనకి ఇడ్లీ లాగా మోమోస్ కూడా చాలా మంచిగా, ఇంకా ఇలాగ ఉడికేటప్పుడు కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో ఒక్కసారి మనకి ఆ కలర్ చేంజ్ అయ్యింది అని అనిపిస్తే ఇంకా ఉడికినట్టు అనమాట. చూసారా, అది అసలు అతుక్కోట్లేదు, అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా మోమోస్ అన్నీ కూడా మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇది ఇంకో రెసిపీ ఉంది. దీనికి మోమోస్కి మనకి పచ్చడి అంటే సైడ్ డిష్, దీనికి సాస్ ఎలా చేసుకుంటారో అది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇది ఫస్ట్ మోమోస్ చేశాను అనమాట. సో చాలా బాగా, చాలా టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా వచ్చింది. అలాగే లోపల కూడా స్పైసీగా, అంటే లోపల కొద్దిగా నేను నెయ్యి కూడా వేసుకున్నాను. సో దానివల్ల ఇంకా సాఫ్ట్గా కూడా వచ్చింది.
సో చూసారా అలాగా పొరలు పొరలుగా వచ్చిందనమాట. చాలా నీట్గా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ఖచ్చితంగా ఇలాగా మోమోస్ అనేది పిల్లలు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సో ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ లాగా బయట వాళ్ళకి డిషెస్ ఇలాంటి మోమోస్ కానీ ఇలాంటి ఇష్టం కాబట్టి సో మనం ఇంట్లోనే ఫ్రెష్గా నీట్గా వాళ్ళకి హెల్తీగా మనము ఇవ్వచ్చు. సో ఇది అండి మోమోస్. సో అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.